కలవరపెట్టే పరిస్థితులా ముందుకు వెళ్ళనివ్వట్లేదా? ఏదో శక్తులు నిన్ను ఆపేస్తున్నట్లు అనిపిస్తుందా? ఎందుకంటే నీ భవిష్యత్ మారిపోయే ఆఖరి క్షణాల్లోకి వచ్చావు కాబట్టి. దుష్టుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలన్నీ కుప్పగొలిపోతున్నాయి. వాడి ప్రపంచం నాశనం అయిపోతుంది కాబట్టి. నిన్ను ప్రార్థన చేయనివ్వదు, బైబిల్ చదవనివ్వదు, దేవుని చిత్తం తెలుసుకోనివ్వదు, కుదుటగా ఉండనివ్వదు. కలవరమే కలవరం. దారి లేదు, భవిష్యత్ కనిపించట్లేదు. చీకట్లో, అంధకారంలో ఎలా అడుగు ముందుకు పెట్టాలి అనిపిస్తుందా? ఇస్రాయేల్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఇప్పటిదాకా రాజమార్గంలో టీవీగా నడుచుకుంటూ వచ్చా, వాగ్దాన దేశం చేరే వరకు ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ సడన్ గా ఇలా ఇరుక్కుపోయామేంటి? ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. దేవుడు ఇలా చిక్కించేశారేంటి? దేవుడు అసలు ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేశాడా? మేము వెనక్కి వెళ్ళి ఫరోకి దాసులమైపోవాలా? ఇలా అనేకమైన ప్రశ్నలతో మోషే మీద సడగడం మొదలు పెట్టారు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కొంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇలాంటి కలవరపెట్టే పరిస్థితుల్లో వాళ్ళు చేయవలసిన 4 సంగతులు ఇక్కడ తెలియజేయబడ్డాయి. మొదటిగా నిర్గమాకాండం 14:14. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఫియర్ నాట్ అండ్ హోల్డ్ యువర్ పీస్. వెనక్కెళ్ళి యుద్ధం చేయొద్దు, వెనక్కెళ్ళి దాసులు అవ్వద్దు. చేయాల్సింది ఒక్కటే, భయపడకుండా సమాధానాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా అదే అధ్యాయం 16వ వచనంలో, కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి, రైజ్ యువర్ హ్యాండ్. చెయ్యి ఎత్తి పాయలు చేయాలి. చెయ్యి ఎత్తితే పాయలు అవుతుంది. ఎత్తితేనే బస్సు ఆగుతుంది. చేయెత్తితేనే మన ఎదురుగా వచ్చే వాళ్ళు డైరెక్షన్ మార్చుకుని పక్కెళ్తారు, లేదంటే మనమే పక్కెళ్తాం అనుకుంటారు. అలాగే చెయ్యెత్తి నేను వస్తున్నానని గ్రీన్ సిగ్నల్ చూపిస్తేనే సముద్రం పాయలయ్యి నీకు రాజమార్గం ఏర్పడుతుంది. మూడోదిగా 15వ వచనంలో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అంటే దేవుడు ప్రార్థన చేయడం కూడా ఆపేమని చెప్తారా? ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, ఇప్పుడు నువ్వు పనిచేసే సమయం వచ్చింది, నువ్వు ముందుకెళ్లే సమయం వచ్చింది అని చెప్తున్నారు. 4వదిగా అదే వచనంలో, సాగిపోవుడి. ఆగిపోవద్దు, సాగిపోవుడి. స్టాగ్నెట్ గా ఉన్న వాటర్లో జీవం ఉంటుందా? ఉండదు. సో ఆగిపోవద్దు, సాగిపోండి అని దేవుడు చెప్తున్నారు. మొదటిగా భయపడకుండా సమాధానాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా చెయ్యెత్తి నేను వస్తున్నానని గ్రీన్ సిగ్నల్ చూపించాలి. మూడవదిగా ప్రార్థన చేయటం ఆపి, 4వదిగా సాగిపోవాలి. అప్పుడు నీ ముందర నడిచే నీ దేవుడు నీ వెనుకటి భాగమును కూడా కావలి కాస్తాడు. గాడ్స్ ప్లాన్ ఫర్ యూ ఈస్ ద బెస్ట్. ఉత్తమమైన దాన్నే అనుగ్రహిస్తాడు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన పట్ల ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు కూడా అంత ఉన్నతంగా ఉన్నాయి. తప్పక ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఇచ్చే దేవుడు. ప్రతిదినము పక్కవారి శిలువను గురించి ఆలోచించకుండా, కంపేర్ చేసుకోకుండా, అది కావాలని కోరుకోకుండా, దేవుడు మనకేం సిలువిచ్చాడో అదే ఎత్తుకొని దేవుని వెంబడించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. చివరిగా రోమ 12:1-2 వచనాల్లో ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్లాన్ మన పట్ల ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది. కాబట్టి మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అప్పగించి, ఆయన చిత్తం ఏదో పరీక్షని తెలుసుకుని సజీవ యాగంగా సమర్పించుకొని నిశ్చితగా సాగిపోవున్నట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక.